హాయ్ డియర్ స్టూడెంట్స్, నీట్ 2024 అండ్ 25 ఈ బ్యాచ్లో అయితే కౌన్సిలింగ్ కోసం అండ్ రిజల్ట్స్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటారు. రిజల్ట్ రాగానే ఆబ్వియస్గా మీకు ఏపీ వాళ్ళకి ఏపీలో, తెలంగాణ వాళ్ళకి తెలంగాణలో అండ్ ఆల్ ఇండియా కోట కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ దానికి కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఓన్లీ రిజిస్ట్రేషన్కే కాదు, ఆ తర్వాత సీట్ వచ్చాక కాలేజ్లో కూడా ఇవి చాలా అవసరం. సో మీకు కనిపించే లిస్ట్ డైరెక్ట్ ఆ కాలేజ్ వెరిఫికేషన్ లిస్ట్. ప్రజెంట్గా మనం తెలంగాణ చూడబోతున్నాం, ఆంధ్రప్రదేశ్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. అది కూడా నేను మళ్ళీ వీడియో చేస్తాను. సో కౌన్సిలింగ్ ఎంటైర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోనైతే ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీది ఏ రీజియన్ అనేటువంటిది. సో మనం చూసినట్లయితే ఏ డాక్యుమెంట్ అవసరం ఫస్ట్ టైం చూస్తే ఒకటి అలాట్మెంట్ ఆర్డర్. సో ఇది మీరు ఏపీ, తెలంగాణ మీకు సెలెక్ట్ అయిన తర్వాత వచ్చే అలాట్మెంట్ ఆర్డర్. ఇది డైరెక్ట్ కాలేజ్లో చెక్ చేసే లిస్ట్ నేను చూపించేది. అండ్ ఆ తర్వాత మీరు యాక్చువల్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఏ డాక్యుమెంట్స్ అవసరం అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. నీట్ యూజీ అడ్మిట్ కార్డ్ అనేది ఖచ్చితం. ఇది 2023 లిస్ట్ నేను చూపిస్తున్నాను, 24 అన్నమాట. సో ఇదే ఉంటుంది ఆల్మోస్ట్. అండ్ నీట్ యూజీ ర్యాంక్ వచ్చాక ఆ ర్యాంక్ కార్డును కూడా మీరు తెలంగాణ అండ్ ఏపీ అప్లై చేసే టైంలో ఖచ్చితంగా మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది అప్లోడ్ చేయడానికి. అండ్ ఆ తర్వాత బర్త్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి మెమో, ఆ తర్వాత క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎగ్జామినేషన్ అంటే ఇంటర్మీడియట్ మెమో, ఆ తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ 6th to 10th క్లాస్ మీరు ఒకవేళ లోకల్ కాదా అనేది ప్రూవ్ చేయడానికి. అండ్ స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ కూడా ఆ స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసి పెట్టుకోండి ఒకవేళ మీరు క్యాస్ట్ రిజర్వేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మ్యాండేటరీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ కూడా మీకు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఆ తర్వాత మైనార్టీ సర్టిఫికేట్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2023-24 అని ఇక్కడ ఉంది, కానీ మీరు 2024-25 ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకొని ఉండాలి. సో ఈ సంవత్సరమే మీరు అకాడమిక్ ఇయర్ కాబట్టి ఇప్పుడే మీరు తీసుకొని ఉండాలి. అండ్ ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఎవరికైతే ఇన్కమ్ స్కాలర్షిప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీరు చూసినట్లయితే తర్వాత లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్. సో ఒకవేళ వేరే రాష్ట్రాల్లో చదివినట్లయితే 10 ఇయర్స్కి రెసిడెన్స్ సర్టిఫికేట్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. 10 ఇయర్స్ ఇక్కడే ఉన్నట్టు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది స్టడీ సర్టిఫికేట్స్ లేని విషయంలో. అండ్ నెక్స్ట్ గ్యాప్ సర్టిఫికేట్, మీకు ఇంటర్ తర్వాత వెంటనే సీట్ వస్తే ఈ గ్యాప్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. ఒక ఇంటర్ తర్వాత మీరు లాంగ్ టర్మ్ వెళ్ళారు, ఒక 2 ఇయర్స్ గ్యాప్ వచ్చిందంటే గ్యాప్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే కాలేజ్లో చాలా మస్ట్గా అడుగుతారు మీరు వెళ్ళిన తర్వాత అయినా. అండ్ ఎన్సీసీ వాళ్ళకు, క్యాప్ వాళ్ళకు, పిఎంసీ వాళ్ళకు వాళ్ళ పర్టికులర్ రిజర్వేషన్ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్ సర్టిఫికేట్స్. అండ్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఒకవేళ నాన్ లోకల్ స్టూడెంట్స్ అయినట్లయితే ఇది కాలేజ్లో అడుగుతారు. అండ్ ఈ విధంగా అయితే సర్టిఫికేట్స్ అన్ని అవసరం. అండ్ ఆధార్ కార్డ్ అయితే ఖచ్చితంగా ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు మీకు రిజిస్ట్రేషన్ వరకు అయితే ఇవి సరిపోతాయి. రిజిస్ట్రేషన్ వరకు డాక్యుమెంట్స్ సరిపోతాయి. అండ్ రిజిస్ట్రేషన్ కాకుండా మీరు కాలేజ్లో సబ్మిట్ చేయాలి. కాలేజ్కి మీకు ఏది అవసరం అని చూసినట్లయితే స్పెసిమెన్ కాపీ ఆఫ్ ద క్యాండిడేట్ మ్యాండేటరీ అండ్ ఓవర్ అండర్టేకింగ్ అంటే మీరు ఆ తర్వాత ఒక సర్టిఫికేట్ ఉంటుంది కాలేజ్లో ఇవ్వాలి. అది నేను కోర్సులో జాయిన్ అవుతున్నాను, నేను మధ్యలో కోర్స్ విడిచిపెట్టాను అని చెప్పి. ఇది కౌన్సిలింగ్ ప్రాసెస్ అయ్యి మీకు సీట్ అలాట్ అయిన తర్వాత బాండ్ 20 lakhsకి బాండ్ పేపర్ ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్, లేకపోతే ఖచ్చితంగా కాలేజ్ సీట్ని విడిచిపెట్టి వెళ్ళను అని కేటగిరీ ఏ స్టూడెంట్స్కి అయితే చాలా మస్ట్ ఇది. అండ్ ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ మీకు అక్కడ డీడీసీ ఇవ్వాల్సి ఉంటుంది, సెల్ఫ్ అటెస్టెడ్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇవన్నీ మీరు కాలేజీలో ఇవ్వాల్సింది. రిజిస్ట్రేషన్కి అయితే మీకు ఆ పైన చూపించిన సర్టిఫికేట్ సరిపోతుంది. వీటి గురించి నేను మళ్ళీ కాలేజ్లో మీరు జాయిన్ అయ్యే టైంలో డీటెయిల్గా మళ్ళీ వీటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ పర్టికులర్గా మీకైతే ఫస్ట్ ఇప్పుడు కావాల్సింది ఈ సర్టిఫికేట్స్. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ సర్టిఫికేట్స్ చాలా సింపుల్. అండ్ నోటిఫికేషన్ ఇచ్చాక మళ్ళీ అందులో 2024-25 అకాడమిక్ ఇయర్కి మళ్ళీ ఇవే అడుగుతారు. అందులో ఏమైనా చేంజెస్ ఉంటే మళ్ళీ ఒక వీడియో అయితే నేను చేస్తాను ఫ్రెండ్స్.